హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 28వ భాగాన్ని వినేద్దాం. విపాక్ష అను ప్రంచు మాటల్ని వింటూ తన మనుషులకి తన దగ్గర వేరే ఫోన్తో ఏదో మెసేజ్ చేసి వీడియో కాల్ చేస్తున్నావా, చివరిసారి చూసుకో అనుకుంటాడు. ప్రంచు వీడియో కాల్ చేయగానే అది ఎత్తడం రాక విపాక్ష వైపు బెదురుగా చూస్తోంది. ఆమె చూపుకి ఒకలా నవ్వి వీడియో కాల్ ఓకే చేసి స్క్రీన్ వైపే చూస్తాడు. అను విపాక్ష వైపు చూసి ప్రంచు వైపు చూసి బుడ్డి అని చిన్నపిల్ల ఏడుస్తుంది. తనని బుడ్డి అనగానే ప్రంచు అందరి వైపు చూసి మీరెళ్ళండి అని చెప్తాడు. మయాంక్ విల్సన్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తే యశోద వెళ్ళి ప్రంచు పక్కన నిల్చుంటుంది. యశోద చిన్నపిల్లల తన వెంట తిరగడం నచ్చి ప్రంచు కూడా ఆమెను తిప్పించడం కోసం వేరే వైపుకు వెళ్తాడు. అను కళ్ళు మూతలు పడుతుంటే బుడ్డి అంటూ నీరసంగా పిలుస్తుంది. ఆమె గొంతులో నీరసం చూసి అను నీ చెంపేంటి అలా ఉంది, ఎవరు కొట్టారు అని కోపంగా అరుస్తాడు. అతని అరుపుకి జడిచి ఇతను అంటూ వేలు పెట్టి చూయిస్తుంది. అతను కనిపించకున్నా అతను ఎవరో తెలుసు కాబట్టి ఎందుకు కొట్టాడు అంటూ అంతకంటే ఎక్కువగా అరుస్తాడు. అను భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. నాకు భయం వేసింది, అందుకే నేను చచ్చిపోదామని గన్తో కాల్చుకుంటుంటే కొట్టాడు అంటూ చెప్పి ఈసారి పెదాలు కూడా బిగించి ఫోన్ పక్కకి తీయబోతుంది. నేను చనిపోయానని తెలిసి చచ్చిపోదామనుకున్నావా? నేను ఎక్కడికి వెళ్తాను పిచ్చి ముఖం, కళ్ళు తెరు అంటూ ఆమె వైపే చూస్తాడు. అను నిదానంగా కళ్ళు తెరిచి ప్రంచు వైపే చూస్తూ బుడ్డి నీకు దెబ్బ తగలలేదా? వీళ్ళెందుకు నువ్వు చచ్చిపోయావంటున్నారు? ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడట. నాకు ఇక్కడ నచ్చలేదు, లోపల నొప్పిగా ఉంది, నాకు పాపకి ఆకలి వేస్తుంది అంటూ కన్నీళ్లతో చెప్తోంది. అను ఆకలి అనగానే ప్రంచు విపాక్ష గుండెల్లో ఏదో బాధ కలుగుతుంటే విపాక్ష చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాడు. అందులో ఒక అతని కిచెన్లోకి వెళ్ళడం అనుకి వెనక కనిపిస్తుంటే విపాక్షతో అనుకి ఎలాంటి సమస్య ఉండదని అర్థమవుతుంది. జుట్టంతా చెదిరిపోయి ముఖం పీకుపోయి పెదవులు నల్లగాయి ఎండిపోయిన అనుని చూసి ప్రంచు పక్కనే ఉన్న సామ్రాట్ ముఖంలో పట్టలేని కోపం వస్తుంటే అలానే చూస్తూ ఉంటాడు. ప్రంచు కళ్ళల్లో లేని కోపం పిడికిలలో తెలుస్తుంటే కోపం అణుచుకుంటూ చూస్తూ ఉంటాడు. విపాక్ష ఫోన్ తీసుకోవడానికి చూస్తూ ఉంటే బుడ్డి అంటూ ఏడుపు గొంతుతో పిలుస్తుంది. విపాక్ష అని కసురుగా పిలుస్తాడు ప్రంచు. విపాక్ష నవ్వుతూ హో మిస్టర్ ప్రంచు, నేను అను ఆచిపోతున్నా, ఇంకెప్పుడు ఇక్కడికి రా. బేబీ కూడా ఉండదనుకో, నాకు కేవలం నా అను బేబీ చాలు, ఇంకెవరు వద్దు అంటూ అను భుజం చుట్టూ చెయ్యేసి ప్రంచు వైపే చూస్తాడు. అను విసురుగా విపాక్ష చేతిని వెనక్కి నెట్టి భయంగా కూర్చున్న చోటు నుంచి పైకి లేవబోతుంది. అను లేస్తుంటే ఆమెను కుదేసి ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఇంకొంచెం దగ్గరికి జరిగి ప్రంచుకి తన ముఖం కనిపించేలా ఫోన్ తనే పట్టుకొని కూర్చుంటాడు. రేయ్ నా కొడక చైతి అని గట్టిగా అరుస్తాడు. అతని అరుపుకి అక్కడే ఇంట్లో వాళ్ళు ప్రంచు వైపే చూస్తుంటే పక్కనే ఉన్న మయాంక్ విల్సన్ వేరే గదిలోని శ్రద్ధ ప్రంచు దగ్గరికి వస్తారు. ప్రంచు అరుపుకి విపాక్ష చేతులు వేసేసరికి అను తల నుంచి చెమట చుక్కలు రావడం మొదలవుతుంది. అను భయం చూసిన ప్రంచు అను ముందు చెమటలు తుడుచుకో, ఇంకో గంటలో నేనే నిన్ను తీసుకుని వెళ్తాను. హౌ కెన్ యూ ఫైండ్ యువర్ వైఫ్ మిస్టర్ ప్రంచు? మేము ఎక్కడున్నామో తెలుసా? నిన్ను ట్రేస్ చేయాలంటే నేను పుట్టించినోడి వల్ల కూడా కాదు అంటూ సామ్రాట్ వైపు ఒక లుక్కేస్తాడు. కొదమ సింహం ముసలిదయ్యే కొద్దీ వేటాడే గుణం పెరుగుతుందంట. విపాక్ష, నన్ను పుట్టించినోడు కూడా ఆ రకమే. దానికి ఉదాహరణ గుంట నక్కలా దాక్కున్న నీ తండ్రే సాక్ష్యం. వెళ్ళి నీ అయ్య దగ్గర పాఠాలు నేర్చుకో అంటూ అను వైపే చూస్తాడు. సామ్రాట్ ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటాడు. అనుకి కళ్ళు పూర్తిగా మూతలు పడుతుంటే తల ముందుకు వెనక్కి వాలుస్తూ ప్రంచు వైపు చూడ్డానికి ట్రై చేస్తూ ఉంది. అను ఏమైంది అంటూ కంగారుగా ఆమెనే చూస్తాడు ప్రంచు. ప్రంచు మాటకి అను ముఖం చూసి కంగారు పడుకు ప్రంచు, ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలంటే అను రావట్లేదు, అందుకే కొంచెం మత్తివ్వాల్సి వచ్చింది. రే ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? అనుకి ఏమైనా అవితే చంపుతా అంటూ అరుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంటాడు. ప్రంచు అరుస్తూ వెళ్ళేసరికి మయాంక్ విల్సన్ వెనకే పరుగులు పెడుతూ వెళ్తారు. ప్రంచు కార్ తీసి అను అను నా వైపు చూడు అంటూ పిలుస్తూ కార్ తీసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తుంటాడు. వావ్ ప్రంచు, నేను దందాలోకి వచ్చినప్పటి నుంచి నేను ఇలా చూడాలని అనుకుంటున్నాను రా. అది అను వల్ల సాధ్యమైంది, అందుకే ఐ లవ్ హర్ అంటూ ఆమె బుగ్గను ముద్దు పెడుతూ ప్రంచు వైపే చూస్తాడు. అను చేతిని బలవంతంగా తీసి విపాక్ష ముఖం మీద వేసి వెనక్కి నెట్టి బుడ్డి అంటూ పూర్తిగా స్లో తప్పి పడిపోతుంది. అను అను అంటూ అరుస్తూ ఆమెనే పిలుస్తూ ఉంటాడు ప్రంచు. ప్రంచు పిలుపులు ఎంజాయ్ చేస్తూ చాలా ప్రేమ ఉందిరా, ఆ రోజు అను నిన్ను చూడలేదా? నేను ఇంకా చూసిందేమో, అందుకే ప్రేమించిందేమో అనుకుని పొరపాటు పడ్డాను. రే విపాక్ష,
నువ్వెక్కడున్నావో నేను కనుక్కోలేకపోవచ్చు. ఇప్పుడు ముద్దు పెట్టినట్టు ఇంకోసారి పట్టుకున్నావో ఇంకే ఆడదాన్ని ముట్టుకోవడానికి లేకుండా కోసి పడేస్తా. అను నాది, అర్థమవుతుందా? అది నాది. దానికి నేనంటే ఇష్టం లేకుండానే తల్లి చేశాను. అలాంటిది నా కోసం బుల్లెట్ దించుకోబోయిందంటే దానికి నాకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఆ ప్రేమ నీకెప్పుడు దక్కదు. నీకు గుడ్ న్యూస్, రేపు నాకు అనుకి పెళ్ళి అండ్ నీ బిడ్డ అంటూ పిడికిలి బిగించి వెకిలిగా నవ్వుతాడు. తప్పు చేశాన్రా ఆ రోజు. అను ముఖంలో భయం చూసి నిన్ను వదిలేశాను. ఒక్క క్షణం అను నుంచి చూపు తిప్పుకున్నా నువ్వు పరలోకంలో ఉండేవాడివి అని కసిగా అరుస్తుంటాడు. ప్రంజు అరుపులు ఎంజాయ్ చేస్తూనే అతను తెచ్చిన జ్యూస్ వైపు చూసి స్పూన్తో ఫీడ్ చేస్తూ ఉంటాడు. అనుకి పూర్తిగా స్పృహ లేకున్నా విపాక్ష జ్యూస్ పట్టిస్తుంటే తాగుతూ ఉంది. కారు ఆపిన ప్రంజు అను తినడం చూసి, వీడు నిన్నెక్కడికి తీసుకుని వెళ్తున్నాడు బంగారం? నువ్వు లేకుంటే నేను కూడా బ్రతకలేనమ్మా. వాడు ఏం అబద్ధాలు చెప్పినా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అని స్క్రీన్ మీద కనిపిస్తున్న అనుని చూస్తూ అనుకుంటాడు. అతని చూపులను చూసి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు విపాక్ష. విల్సన్, మయాంక్ కిందికి దిగి ప్రంజు కార్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తారు. రేయ్, వాడు అనుని తీసుకుని ఎటు వెళ్ళలేడు. వాడికి సిటీలో నా నెట్వర్క్ గురించి పూర్తిగా తెలుసు అంటూ పక్కన కూర్చున్న విల్సన్ని హత్తుకుంటాడు. ప్రంజు మనసులో తీరని బాధ ఉన్నప్పుడు అలా చేస్తాడని తెలిసిన మయాంక్ అతని భుజం మీద చెయ్యేస్తే విల్సన్ అతని వీపు నిమురుతూ బాయ్ అని పిలుస్తాడు. వాడు నేను చనిపోయాని చెప్పాడట. కడుపులో బేబీని చంపుతున్నాడట. అను గన్తో కాల్చుకోబోయిందిరా. అతని మాటకి ప్రంజు అని ఒకరు, బాయ్ అని ఒకరు పిలుస్తారు. వాడు సైకోగాడ్రా. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ వాడికి నేనేమి చేసినా పడదు. వాడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాడురా. ఆ రోజు వాడిని చంపుదామని దగ్గరికి వెళ్ళిన నన్ను నెట్టేసుకుంటూ వచ్చి వాడికి అడ్డుగా నిలిచింది అను. అనునా? అను ఏంటి బాయ్? తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు విల్సన్. తను భయపడుతూ కూడా వాడికి నాకు మధ్యలో నిల్చొని చంపొద్దు సార్ అంటూ నా గుండె దగ్గర చేతిని పెట్టింది ఆ రోజు అంటూ తన హృదయం దగ్గర తాకుతూ చెప్పాడు. వావ్, ఇంకా అంటూ ఇంట్రెస్టింగ్గా అడుగుతాడు మయాంక్. ప్రంజు విల్సన్ నుంచి దూరం జరిగి, నీ అయ్యా వీని దించు విల్సన్ అంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తుంటే, రేయ్ తర్వాత ఏమైంది చెప్పు ముందు. తర్వాత ఏమైంది? విపాక్ష గాడు నా మీదకి గన్ తీసేలోపే అను వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తనని తీసుకుని వెళ్ళింది. అంటే నువ్వు ఎప్పుడు నుంచో బాబీని ప్రేమిస్తున్నావా బాయ్? 5 సంవత్సరాల నుండి. ఇదెక్కడ షాక్? మరి సాధ్విని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ మామగాడు సాధ్విని ఓ పనికి మాలిన వాడికి చేద్దామనుకున్నాడు. తను అది ఇష్టం లేక నీకు చెప్పలేక సూసైడ్ చేసుకుందామని వెళ్ళింది. నేను చివరి క్షణంలో చూసి కాపాడి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. మరి అనుని ఎందుకు బాయ్ అలా బెదరగొట్టావు? తెలీదు విల్సన్. అవసరమైనప్పుడు కనిపించకుండా అనవసరమైనప్పుడు కనిపించింది. సాధ్వితో ముడిపడిన బంధం విడదీస్తుందని కోపం వచ్చింది. ఆ కోపంలో ఇదంతా చేశాను. కానీ తన కోసం అన్నీ చేసిన నాకు తన మీదున్న ప్రేమ మొదటిసారి మా కలయిక తర్వాతనే తెలిసింది. అంటే అన్ని రోజులు నువ్వు ప్రేమించలేదరా అని అడుగుతాడు మయాంక్. ప్రేమ అని తెలియదు. మరి అనుకి నువ్వంటే ప్రేమ ఉందా? ఐ మీన్ తను మన బ్యాచ్ అందరిలో చిన్నపిల్ల. ఆ ఆశ్రమంలో పెరగడం వల్ల సర్దుకుపోవడం, ఓపికగా ఉండడం నేర్చుకుంది. కానీ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకోలేదు అంటూ ప్రంజు వైపే చూస్తాడు మయాంక్. ప్రంజు ఒక ఇంటి ముందు కారు ఆపి ఇంట్లోకి వెళ్తుంటాడు. మయాంక్, విల్సన్ ఆ ఇల్లు చూసి వెనకే లోపలికి వెళ్తారు. ప్రంజు లోపలికి వెళ్ళేసరికి ఖాళీగా ఉన్న ఇంట్లో ఇంతసేపు అను వాళ్ళు ఉన్నారని తెలుస్తూ ఉంటే చుట్టూ చూస్తూ ఎదురుగా ఉన్న మానిటర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారనేది రీక్యాప్ చేసుకొని చూస్తూ ఉంటాడు. మయాంక్, విల్సన్ కూడా లోపలికి వచ్చి అనుని తీసుకుని వచ్చిన దగ్గర నుంచి జరిగింది చూస్తూ ఉంటారు. అను పొట్ట పట్టుకుని ఏడవడం, డాక్టర్ చెక్ చేయడం, విపాక్ష కాలర్ పట్టుకోవడం, కాసేపటికి గన్తో కాల్చుకోవడం, విపాక్ష అనుని కొట్టడం, అను ఫోన్ మాట్లాడడం ఒక్కొక్కటిగా చూస్తూ చివరిగా విపాక్ష అనుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళడం కూడా చూస్తాడు. మయాంక్, విల్సన్ కూడా అది చూస్తూ నీకు ఈ అడ్రస్ తెలిసినప్పుడు ఇందాకే రావచ్చు కదా అని ఒకేసారి అడుగుతారు. ప్రంజు చుట్టూ చూస్తూ ఈ ఇల్లు ఇందాకే గుర్తుకొచ్చిందిరా, అంతకుముందు గుర్తుకు రాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి సోఫాలో అను కూర్చున్న వైపే కూర్చునుంటాడు. మయాంక్, విల్సన్ ఇద్దరూ ప్రంజు వైపే చూస్తారు. ప్రంజు, అను ఎక్కడికి తీసుకుని వెళ్ళేవాడు వాడు? వీడికి నా పవర్ తెలిసి కూడా తీసుకుని వెళ్ళాడంటే వాడు నాకు అగ్ని పరీక్షలే పెట్టేలా ఉన్నాడు అనుకుని దూరం పడిన అను మంగళసూత్రాలు చూసి వాటిని చేతిలోకి తీసుకుంటాడు. మయాంక్, విల్సన్ ఇల్లు మొత్తం చూస్తూ తమ వెనకే వచ్చిన మనుషుల్ని చూస్తారు. సార్,
వాళ్ళు హైదరాబాద్ దాటలేదు. ఇంత పెద్ద సిటీలో రోజుకో ఏరియా తిప్పినా మనకు దొరకడానికి సంవత్సరం పట్టొచ్చు అని చెప్తాడు. అతని మాటకి ఏమనాలో తెలియక గట్టిగా ఊపిరి వదిలి లేచి విల్సన్, దాస్ ఎక్కడున్నాడు అంటూ బయటికి వెళ్తాడు. దాస్ మన ఇంట్లోనే ఉన్నాడు బాయ్. మయాంక్ సాధ్విని కూడా ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లోనే వైద్యం చేయించండి అని చెప్పి విల్సన్, నువ్వు వెళ్ళు, గోల్డీ నీ కోసం చూస్తుంది అని చెప్పి ఇంటికి ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోతాడు. ప్రంచు వెళ్ళడం చూసి అందరూ అతని వెనకే బయలుదేరితే విల్సన్ బాయ్ అని పిలుస్తాడు. నువ్వు వెళ్ళి శ్రద్ధకి విషయం చెప్పి ఇంటికి తీసుకొనిరా అంటూ పంపిస్తాడు మయాంక్. ప్రంచు వెళ్తుండగానే దారిలో ఏదో గుర్తుకొచ్చి కారు వెనక్కి తీసుకుని విపాక్ష ఉన్న ఇంట్లోకి వెళ్తాడు. విల్సన్, మయాంక్ ఏమైంది బాయ్ అంటూ ప్రంచు వెనకే లోపలికి వెళ్తారు. ప్రంచు ఇందాక అను కూర్చున్న దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఇంకోసారి కెమెరా ఆన్ చేసి చూస్తాడు. విపాక్ష తన మనసులకి మెసేజ్ టైప్ చేయడం తెలుస్తూ ఉంటే మయాంక్ ఇట్రా అని పిలుస్తాడు. మయాంక్ ప్రంచు దగ్గరకు వచ్చి మానిటర్ వైపే చూస్తూ అండర్ గ్రౌండ్ అని ఉందిరా అని చెప్తాడు. విపాక్షకి అండర్ గ్రౌండ్ ఏంటి బాయ్ అని అడుగుతాడు విల్సన్. ప్రంచు ఓ క్షణమాగి ఇందాక అను కూర్చున్న దగ్గర కూర్చుని ఇంటికి 4 వైపులా చూస్తూ ఇంటికి బయట ఎదురుగా కనిపిస్తున్న ఇంటిని చూసి అక్కడికి వెళ్తారు. ఒక చిన్న గది మాత్రమే ఉన్న ఆ ఇంటిని చూసి అక్కడికి వెళ్ళిన ప్రంచుకి కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టిన అను కనిపిస్తుంటే ఆమెను చేతుల్లోకి తీసుకుని అను అని పిలుస్తాడు. మయాంక్, విల్సన్ ఇద్దరు దగ్గరికొచ్చి ప్రంచు అని ఒకరు, బాయ్ అని ఒకరు పిలుస్తారు. విల్సన్, ఇదేదో స్కెచ్లా ఉంది, వాడికి అను కావాలి, కానీ ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. దాస్, వాణ్ణి పట్టుకున్నాంగా బాయ్. నోనో, వాడు విపాక్ష నమ్మిన బంట అయితే అను కోసం వచ్చి అనుకి నాతో పెళ్లి చేయడు. నేను కాపురం చేసి అను తల్లయ్యే వరకు చూడడుగా విల్సన్. ప్రంచు వెనకే వచ్చిన విల్సన్ ఆగి బాయ్ అని పిలుస్తాడు. ధర్మేంద్ర ఫోటో అయినా దొరుకుతుందేమో ఏర్పాట్లు చూడు. ఫోటో దొరక్కుంటే సామ్రాట్ని అతని పోలికలు చెప్పమను, మన మయాంక్ స్కెచెస్ వేస్తాడు అంటూ కార్ హాస్పిటల్ వైపు పరుగులు పెట్టిస్తాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ అను బాబీని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు బాయ్ అనుకుంటూ శ్రద్ధకి ఫోన్ చేసి విషయం చెప్పి పెట్టేస్తాడు. హాస్పిటల్లో ఉన్న అందరూ ప్రంచు అక్కడికే అనుని తీసుకుని వస్తున్నాడని తెలిసి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాధ్వికి మెలకువ రాక శ్రద్ధ ఆమెనే చూస్తూ అక్కడే కాలం గడిపేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎదురు చూస్తుండగానే ప్రంచు అనుని చేతుల్లోకి ఎత్తుకొని వస్తూ కనిపించేసరికి సాధన స్ట్రెచ్చర్ తీసుకుని వెళ్ళి అనుకి ఎదురు వెళ్తుంది. నిండు కడుపు తప్ప అచ్చు తమ కలలో వచ్చినట్టుగా అను కాళ్ళ దగ్గర బట్టలు మొత్తం రక్తం అవ్వడం తెలుస్తూ ఉంటే ప్రంచు చేతులు మొదటిసారి వణుకుతూ ఉంటాయి. ప్రంచు స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టడమే అనుని టెస్ట్ చేస్తూ లోపలికి తీసుకుని వెళ్తున్న సాధన అడుగులు ఆగిపోతాయి. మయాంక్ ప్రంచు వెనకే నిల్చుని ఆగిన సాధన వైపు చూసి ఏమైంది అని అడుగుతాడు. అను రక్తంతో ఉండడం చూసి సామ్రాట్, దేవకి, దామోదర్, యశోదలు ఒకేసారి సాధన అని భయంగా పిలుస్తారు. సాధన బాధగా గుటకలు వేస్తూ బేబీ లోపల చనిపోయింది, అనుకి వైద్యం చేసి ఏమైందని చెప్తాను అంటూ లోపలికి వెళ్తుంది. ప్రంచు చుట్టూ ఒక్కసారిగా శూన్యం అలుముకొని నవ్వుతూ కనిపిస్తున్న అను రూపం కళ్ళ ముందు పెద్దగా కనిపిస్తుంటే విపాక్ష అని గంభీరంగా అరుస్తాడు. అప్పటి వరకు స్పృహలో లేని అను చెవులకి తాకిన ప్రంచు గొంతుకి స్పృహలోకి వచ్చిన అను లోపల విచ్ఛిన్నమైన పిండం వల్ల కలిగిన నొప్పిని తట్టుకోలేక అమ్మా అని పెద్దగా ఏడుస్తుంది. అను ఏడుపు బయటికి వినిపిస్తుంటే ఆపరేషన్ రూమ్ దగ్గరికి వెళ్ళి సాధన ఓపెన్ ద డోర్ అని అరుస్తాడు. అతని అరుపుకి నర్స్ వైపే చూస్తుంది సాధన. సాధన చూడడంతో ప్రంచుని లోపలికి రమ్మని చెప్తుంది నర్స్. గ్రీన్ క్లాత్ చాటున ఉన్న అనులో భాగాలు కనిపించకుండా ఉండేసరికి అను అంటూ ఆమె ముఖం దగ్గరికి వెళ్తాడు. సాధన విచ్ఛిన్నమైన బేబీ భాగాల్ని ఒక్కొక్కటిగా తీస్తూ నర్స్ పట్టుకున్న సర్జికల్ ప్లేట్లో వేస్తూ ఉంది. అనుకి భరించలేని నొప్పి కలుగుతుంటే ప్రంచు వచ్చింది కూడా పట్టించుకోకుండా అమ్మా నొప్పి అంటూ చేతులు ఆడిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అను అలా చేతులు ఆడిస్తూ ఏడవడం చూసి అను అంటూ ఆమె ముఖంలోకి చూస్తాడు ప్రంచు. నొప్పి నొప్పి అంటూ ఏడుస్తూ తన వల్ల కాక పెదాలు రక్తం వచ్చేలా కొరుకుతుంది అను. సాధన పూర్తిగా అను యూట్రస్ మొత్తం క్లీన్ చేసేసి నర్స్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ అను భుజానికి వేసి కేవలం అనుని మాత్రమే చూస్తున్న ప్రంచు వైపు ఒకసారి చూసి నర్స్ చూసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. నర్స్ ప్రంచు వైపు చూసి సార్ ఒక్కసారి మీరు చూసుకుంటాను అంటే మీ బేబీ ఫీటస్ చూసుకోవచ్చు. ప్రంచు అవసరం లేదు అనేలోపే అను గబానం లేచి ఇంచు కూడా లేకుండా
రూపం కూడా తయారవ్వకుండా కేవలం 3 ముక్కలుగా సూక్ష్మంగా కనిపిస్తున్న తన బిడ్డను చూసి తన హాస్పిటల్కి వెళ్లే ముందు ఫోన్లో చూసి ఫీటస్ తమ బిడ్డను గుర్తించి చెత్తలో పడేయకండి అంటూ నర్సు వైపే చూస్తుంది. ప్రంచు కూడా సూక్ష్మంగా ఉన్న తన బిడ్డను చూస్తూ వెక్కిళ్ళు పెడుతూ గుండె అదిరేలా ఏడుపు అంచుకుంటున్న అనుని గుండెకి హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు. అనుకి విపాక్ష ఇంట్లో ఏం జరిగిందో, తన బిడ్డ ఎలా చనిపోయిందో అర్థమవ్వక రూపురేఖలు రాకుండా అనువంతా ఉన్న తన బిడ్డ మీద 2 రోజుల్లో పెంచుకున్న కొండంత ప్రేమను తలుచుకుని ప్రంచు చేతిలో నుండి జారి నొప్పి పుడుతున్న కడుపును పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. పడుకొని ఎగబీలుస్తున్న అను పొట్టను చూసి అను అని పిలుస్తాడు ప్రంచు. నాకు రక్త సంబంధం ఉంటుందని ఆశపడ్డాను, కానీ దేవుడికి నేనెప్పుడు ఒంటరిగా ఉండడమే ఇష్టం అనుకుంటా అంటూ అలసి నిద్రలోకి జారుకుంటుంది. తన వల్లే తన పరిస్థితి ఇలా అయిందని చెప్పకనే చెప్తున్న అను మాటలు తలుచుకుని పడుకున్న ఆమెని ముద్దాడుతూ అక్కడే బాధగా కూర్చుంటాడు ప్రంచు. లోపల తాము పెంచుకున్న ఆశల సౌధం కూలిపోయేసరికి దామోదర్, యశోద ఇద్దరూ ఒక్కసారిగా డీలా పడిపోతారు. దేవికి కొడుకు కోడలి బాధ తట్టుకోలేక అక్కడే కూర్చునింటుంది. సామ్రాట్ పరిస్థితి వర్ణనాతీతం. నా వంశం మీద పగబెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నావు ధర్మేంద్ర? నా బిడ్డని దూరం చేద్దామని ఇదంతా చేశావు కదా అనుకుంటాడు కోపం దాస్తూ. సాధన బయటకొచ్చి మయాంక్ని హత్తుకుని ఏడ్చేస్తుంది. మయాంక్ సాధన అనుకి ఎలా ఉంది అని అడుగుతాడు. ఫైన్, రేపు ఉదయం ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అంటూ చిన్నగా వెక్కుతుంది. మయాంక్ సామ్రాట్ వైపు చూసి సామ్రాట్ అంకుల్ అని పిలుస్తాడు. అతని మాటకి ఏంటి అన్నట్టు చూస్తాడు. మయాంక్ సాధనాని వదిలి మీరు నాతో రండి అంటూ సాధన వేళ్ళు నొక్కి వదిలేసి వెళ్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో పిలుస్తున్నాడంటే ముఖ్యమైన పనే అని అర్థమై వెనకే వెళ్తాడు సామ్రాట్. మయాంక్ తన మనుషుల ద్వారా ఏర్పాటు చేసిన డ్రాయింగ్ టేబుల్ ముందు నిల్చుని ధర్మేంద్ర రూపురేఖలు చెప్పండి అంటూ పెన్సిల్ చేతితో పట్టుకుంటాడు. ఇప్పుడు ఎందుకు అని అడుగుతాడు సామ్రాట్. ప్రంచు చెప్పింది చెప్పి రూపురేఖలు చెప్పమని అడుగుతాడు. సామ్రాట్ ధర్మేంద్ర రూపం తలుచుకుని ఒక్కొక్కటిగా ధర్మేంద్ర రూపం వర్ణిస్తుంటాడు. సామ్రాట్ చెప్పేవి శ్రద్ధగా ఒక్కొక్కటి గీస్తూ పూర్తయిన ధర్మేంద్ర స్కెచ్ వైపు షాక్ అయి చూస్తూ అంకుల్ ఇతను అని అడుగుతాడు మయాంక్. ధర్మేంద్ర మయాంక్ అని చెప్తాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి తలలో ఫ్యూజులన్నీ ఎగిరిపోతుంటే విపాక్ష ఈయన కొడుకు అంటే ధర్మేంద్ర అంటూ షాక్ అయి సామ్రాట్ వైపే చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.